కొన్ని కొన్ని నిజాలు మన మహామేధావులు అస్సలు ప్రస్తావించరు. చాలా గొప్ప గొప్పగా కీర్తించే వాళ్ళలో ఉన్నటువంటి అసలైనటువంటి డొల్లలు చెప్పరు. కోపం ఉంటే కనుక దాన్ని ఒక ఎకో సిస్టమ్ ద్వారా చేస్తారు. నరేంద్ర మోడీ డిగ్రీ గురించి 100 సార్లు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ, లేదా కమ్యూనిస్టు, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంతకీ భారతదేశంలో 411 సీట్లు పార్లమెంట్లో ఏకంగా 411 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. అలాంటి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మరణం తర్వాత వచ్చింది 2/3 మెజార్టీతో ఆ రోజున అధికారంలో ఉన్నాడు. ఆయన గారు చదివినటువంటి చదువు విదేశాల్లో చదివాడని కాంగ్రెస్ వాళ్ళు గొప్పగా దేశమంతా చెప్పుకొచ్చారు, నిజమే అనుకున్నాం. ఇప్పుడు కనుక మన వాళ్ళు విదేశాల్లో వెళ్ళి బాత్రూమ్లు గడుగుతుంటే కూడా మావాడు ఫారెన్ రిటర్న్ అని చెప్పుకున్నట్టుగానే ఆయన చదువు అని చెప్పి ఆయన సహ విద్యార్థి అయినటువంటి మణిశంకర్ అయ్యర్ ఇన్నాళ్ల తర్వాత బయటపడ్డాడు. కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో అందరినీ పాస్ చేసి పంపించడానికి ప్రయత్నిస్తారు, కానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే ఫెయిల్ అయ్యాడట ఆయన రాజీవ్ గాంధీ. అక్కడ ఫెయిల్ అయ్యాడని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి లండన్లోనే ఉన్నటువంటి ఇంపీరియల్ కాలేజీలో చేరిస్తే, లండన్లో ఉన్నటువంటి ఇంపీరియల్లో చేర్పిస్తే అక్కడ ఫెయిల్ అయ్యాడట. అలా 2 చోట్ల ఫెయిల్ అయ్యి ఇక ఎందుకు పనికిరాడని చెప్పి ఓ పక్కన పైలట్ దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్తో బతికేస్తున్నటువంటి సందర్భంలో ఏకంగా ప్రధానమంత్రి అయ్యాడు. ఆ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దగ్గరనే మణిశంకర్ అయ్యర్ కూడా మంత్రి చేశాడు. ఈయనేమో డిస్టింక్షన్లో పాస్ అయినాడు. అది భారతదేశ రాజకీయంలో ఉన్నటువంటి విచిత్రం.